ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నేను మిమ్మును ఆశీర్వదించెదను, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు వాగ్దానం అలాగే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. జీవంగల దేవుని నమ్ముకున్నటువంటి మనల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యములు రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మరి దేవుని ఆరాధించే, దేవుని స్తుతించే, దేవుని నమ్ముకున్న మన జీవితాలను దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, యేసేపును దేవుడు ఆశీర్వదించాడు, దావీదును దేవుడు ఆశీర్వదించాడు. కనుక మన పితరులందరిని ఆశీర్వదించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం రాయబడింది, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించును, అలాగే చదువుతున్న చదువులను దేవుడు ఆశీర్వదించును గాక, ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించును గాక, వ్యాపారమును దేవుడు ఆశీర్వదించును గాక, మీ పని పాటలను దేవుడు ఆశీర్వదించును గాక. అది ఉదయకాలపు సమయంలో దేవుని వాగ్దానం మనకు, మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు. అంటే 5 రొట్టెలను 2 చేపలు దేవుడు ఆశీర్వదిస్తే 5,000 మంది తిన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ ఉదయకాలపు సమయంలో మన చిన్న కుటుంబాన్ని, మన చిన్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తే యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యమును కలగజేస్తుంది. అలాంటి దీవెన ఆశీర్వాదంతో నింపు బలపరచును గాక. ఆమె తల నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రము నాయన. జీవాధిపతివి నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా, నీ వాగ్దానము ద్వారా మీరు సెలవిస్తున్నారు, నేను మిమ్మును ఆశీర్వదిస్తున్నావు తండ్రి. మీ ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి, ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. చదువున్న బిడ్డలను మీరు దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి, చిన్నపిల్లలను ఆశీర్వదించండి, వృద్ధులను ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రయాణాల్లో ప్రభువా మీ ఆశీర్వాదం సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో ఆశీర్వదించడానికి సెలవిచ్చారు. అలాగన్న తండ్రి మీరు ఆశీర్వదించిన ఆయన మీరు దీవించండి తండ్రి, మీ కృప దయచేయండి ప్రభువా. సర్వోన్నతుడ, సర్వాధికారి, వ్యాపారమును, ఉద్యోగాలను, మరి తండ్రి ఆటలు దొరుకుతున్న బిడలను ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. అతి కృపయు దేవిన ఆశీర్వాదం, మీ దీవెన ప్రభు నిపుణులకు మీరు దయచేయమని కోరుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.